ఐ వాంట్ డబుల్ రూమ్ ప్లీజ్. థ్యాంక్ యూ. కొత్తగా పెళ్ళయిందా? పాచింతకాయ పచ్చడి కాదు బ్రదర్, పస్తున్నవాడిని. నేను ఈ హోటల్ ప్రొపరేటర్ ఇన్ఛార్జ్. అంటే ఈ హోటల్ ప్రొపరేటర్ పోయారా? వాట్ నాన్ సెన్స్. ఓడివేటి నిక్షేపంలాగా ఉన్నాడు. వెరీ గుడ్ బాయ్. గివ్ హిమ్ రూమ్ నెంబర్ 133. 133 లక్కీ నెంబర్ అని 3 నెంబర్ బాగానే ఉంటుంది. అలాగా ఆడి ఫోటో ఇక్కడుందేమిటి? ఈమె మా ప్రొపరేటర్ వెరీ గుడ్. ముందుగా ఉంది మొత్తం జాగ్రత్త చేశారు. మీ ప్రొపరేటర్ ఎక్కడన్నా చెప్పు, ఆయన వస్తలే రూమ్ కూడా ఇద్దరు ఉన్నారన్నమాట. సామాన్లో చెప్పుకోవచ్చు. అలాగే త్వరగా రండి. మై డార్లింగ్, ఐ రియల్లీ లవ్ యు. లవ్ చేయడం అంటే తాగుతూ కూర్చోడమా? నో 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 నో, ఐ రియల్లీ లవ్ యు. యు ఆర్ ఎ నాటీ బాయ్. ఎవరు? నా పేరు భూషణ్. మీ మామగారు కుటుంబరావు గారి దగ్గర నేను సెక్రటరీగా ఉండేవాడిని. ఓ, నువ్వు కుటుంబరావు మనిషివా? అందుకే మేనర్లెస్ బ్రూట్లా తలుపు తట్టకుండా గదిలో జ్వరపడ్డావు. క్షమించండి, మీరు దేవకి గారును ఎక్కడున్నారో ఏమైపోయారని మీ వాళ్ళందరూ బెంగపెట్టున్నారండి. మీరు ఇక్కడ ఉన్నారని తెలియగానే ఆనందంలో తలుపు తట్టకుండా లోపలికి వచ్చేసాను. అవును, దేవకి గారు బాగున్నారండి? ఆ దేవకి నీకు ఏమిటా సంబంధం? పాత ఫ్రెండ్షిప్ ఏమైనా ఉందా? నిచ్చురా, అది నోరా లేక మా ఊరు మున్సిపాలిటీ పెద్ద కుప్ప. చూసారా చూసారా? నా చిట్టును అవమానిస్తావా? ప్లీజ్ ప్లీజ్ నా మాట వినండి. ఈ ఒకలాంటి వర్గపోతుంది ప్రేమక కుళ్ళిపోయిన నటన. ఈ డబ్బు కోసం చేరిన పంది కుప్పలు వెళ్ళిద్దరు చేసావా ఒళ్ళు హోమం అయిపోతుంది. ఈ రోడ్ల దగ్గరికి వచ్చారా? చూపిస్తా. గెట్ అవుట్. రజని, దేవకి రఘు ఇక్కడ ఉన్నట్టు మన వాళ్ళందరికీ ఉత్తరాలు రాశారు. ఎందుకైనా మంచిది. మన ప్రకాష్ బాబుకి ఇక్కడ పరిస్థితులన్నీ వివరంగా ఉత్తరం రాయండి. లేలని రమ్మని చెప్పండి. ఓకే, ఇప్పుడు రాటావు. నానా నానా, లీలా లీలా. ఏంటి ప్రకాష్? ఏమిటి హడావిడి? లీలా, మీ అక్క ఆచూ దొరికింది. ఎక్కడుంది? మెడ్రాస్ లో. ఇప్పుడు మీ బావ రఘు పెద్ద హోటల్ ప్రొపరేటర్ లక్షాధికారట. ఇగో మన బోసు ఉత్తరం రాశాడు. అయితే ఇంకే పెడదాం పద. ముందు మరి మీ బావ చాలా ప్రయోజకుడేత. కట్టుకున్న పెళ్ళాన్ని పిల్లల్ని వదిలేసి ఎవరితోనే ఉంచుకొని ఆనందంగా. ఈ దిక్కు మన మగవాళ్ళంతా ఇంతే. దరిద్రులు ఒకలా ఉంటారు, భాగ్యంలో. మళ్ళీ మొదలెట్టావు. కాసేపు రెస్ట్ తీసుకో. నాన్న, మీరు వెళ్ళి కుటుంబరాలు తీసుకుని మద్రాసు వచ్చేయండి. హోటల్ దేవకి ముందు మేము వెళ్తాం. అలాగే. లేదా ఈ ఉత్తరంలో చాలా విశేషాలు ఉన్నాయి, సావధానంగా చదువు. ఏమక్కర్లేదు, ముందు రైట్ చెప్తాను. రఘు, రఘు. ఎవరు? నువ్వా? వారు లేరు. నిన్ను చూస్తే జాలేస్తుంది దేవకి. నీ జీవితం దరిద్రంలో ఉన్నప్పుడు అలాగా, భాగ్యంలో ఉన్నప్పుడు ఇలాగా. పాపం, కష్టాలు మాత్రం తప్పడం లేదు. నా గొడవ నీకు అనవసరం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు దేవకి, ఏ ఆదరణ లేకుండా నీలాంటి అపురూప సుందరి అలమటించిపోతుంటే చూస్తూ ఊరుకోవడం నా తరం కాదు. నా మనసు నీకు తెలుసుగా, ఏది చూసినా ఇట్టే కరిగిపోతుంది. ఆ రఘు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడని నువ్వేం బాధపడకు. నీకు అన్ని ఆనందాలు అందించడానికి నేనున్నానుగా దేవకి. ముందు బయటికి నడు. దేవకి, దిక్కులేక అల్లాడిపోతున్నావని ధైర్యం వస్తే నన్నే కొడతావా? ఆ రఘు తిరిగి వచ్చి నిన్ను ఆదరిస్తాడని ఆశపడుతున్నావేమో, అది కల్లోని మాట. నీ రఘు ఇప్పుడు చిట్టి పాదాలకు దాసుడు, త్రాగుడుకు బానిస, నా చేతుల్లో కీలుబొమ్మ. దుర్మార్గుడు. స్నేహితుడిగా నమ్మి చేర తీస్తే అమాయకుడిని చేసి వారిని పెడదారి పట్టించి ఇంత ద్రోహానికి తలపెడతావా? నీకు సర్వనాశనం తప్పదు. ఆ రోజులు ఎప్పుడో పోయాయి దేవకి.
ఇప్పుడు అతని ఆస్తంతా మా చేతుల్లో ఉంది. ఈ మేడ కూడా మాదే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా లొంగిపోయావా? ఈ మేడలోనే ఉంచి నిన్ను పువ్వులో పెట్టి పూజిస్తాను. నన్ను కాదన్నావా నువ్వు బ్రతకడమే కష్టం. రాదేవకి చండాలుడు, వినాశకాలం వచ్చింది కాబట్టి ఇలాంటి పాడు బుద్ధులు పుట్టాయి. అడుగు ముందుకు వేసావా నీ తల బద్దలవుతుంది. పో, పో, పో ఇక్కడి నుంచి. అక్కడే చెప్పాను కదా నీకు, నీ రోజుల దగ్గరికి వచ్చాయని మళ్ళీ ఇక్కడ దాకా కౌంటర్. నువ్వెక్కడికి పోతావో నేను చూస్తాను. వారా తిప్పలు పోతా. బాధపడకండమ్మా, వాడి రోగం నేను కుదురుస్తాను. భూషణం, నువ్వెప్పుడొచ్చా? మొన్నే వచ్చానండి. మన హోటల్లోనే దిగాను. వీడు చిట్టి కలిసి మీ సంసారానికి ఎంత న్యాయం చేశారు నా కళ్ళారనే చూశారమ్మా. అధైర్యపడకండి, మన వాళ్ళందరికీ కూడా ఉత్తరాలు రాశారు. ఎందుకు రాశావు భూషణం? ఈ విషయం నలుగురికి తెలియడం నాకు ఇష్టం లేదు. నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి వారిని బతిమాలుకొని తీసుకొస్తాను. అమ్మా, రామ 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 రామ. ఈ పాపిష్టి ప్రపంచంలో బ్రతకడం కన్నా హాయిగా చచ్చిపోవడం మంచిదనుకో. అదే శిశు కొత్త మీద ఉంటాం మొదట. ఏం చెప్పమంటావు బ్రదర్? ఈ రోజంత బ్యాడ్ డే నా లైఫ్ లో చూడదనుకో. ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి? డ్యామ్ షేమ్ అయిపోతే నువ్వు ఉన్నావేమోనని మీ ఇంటికి వెళ్ళాను. ఎందుకు అదంతా చెప్తే నీ మనసు పాడవుతుంది. అదే బ్రదర్, చెప్పు శిశు. ఏముంది, ఇలా మీ గుమ్మంలో అడుగు పెట్టానో లేదో దేవకి భద్రకాళిలా మీద పడి నానా తిట్లు తిట్టింది. నిన్న నన్ను తిడితే బాధ ఉంది బ్రదర్. నస్మరంతికాయని నిన్ను తిట్టింది. నీతి జాతి లేని నీచులతో తిరుగుతున్నావని, తాగి తందనాలాడుతున్నావని, సంసారం నాశనం చేస్తున్న దౌర్భాగ్యుడు అని తెగ తిట్టింది అనుకో. దేవకి నన్ను తిట్టింది.